అక్క నేను వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొస్తాను. సరేరా. సోనీలా ఉంది. సోనీ, ఎన్ని రోజుల నుంచి నీ కోసం చూస్తున్నాను, ఎందుకు నన్ను చూసి పరిగెత్తుతున్నావు అలాగా? అది మా ఆయన పనిచేసే ఫ్యాక్టరీలో సడన్ గా మిషన్ ఫెయిల్ అయ్యి మా ఆయన మీద పడి చాలా ప్రమాదానికి గురయ్యాడు హరిణి. మరి హాస్పిటల్ ఖర్చు అంతా ఎలా భరించావు సోనీ? నా దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టాను, అప్పు కూడా చేశాను. అందుకే ఒత్తిడికి గురయ్యి ఎవరితో మాట్లాడాలనిపించట్లేదు హరిణి. ఎందుకక్క ప్రతి నెల ఇలా డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నావు? నేనేం వేస్ట్ చేశాను? మన హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడు ఎలాంటి ఎమర్జెన్సీ వస్తుందో మనకు తెలియదు కదా. అయినా నేను ప్రతి నెల 3 నుంచి 400 కదా కట్టేది. 1,00,000 వరకు హాస్పిటల్ ఖర్చు భరిస్తుంది. అయినా మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకపోతే? బాబు, దానికి ఎవ్వరూ గ్యారెంటీ ఇవ్వలేరు. అయినా కూడా ఈ రోజుల్లో ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. నేను దీన్ని కట్టకుండా ఉన్నాననుకో, రేపు ఏదైనా జరిగితే అప్పు తీసుకునే అవసరం మనకు ఉండదు కదా. సోనీ, నువ్వేం బాధపడకు, నేను కొంత అమౌంట్ నీకు అరేంజ్ చేస్తాను. కానీ నువ్వు ఖచ్చితంగా ఆరోగ్య బీమా పథకం తీసుకోవాలి. తద్వారా నీకేమైనా ఖర్చులు వచ్చాయనుకో ఇన్సూరెన్స్ పార్ట్నర్ వాళ్ళే చూసుకుంటారు. అవునా, చాలా థ్యాంక్స్ వే. తమ్ముడు, ఇప్పుడు అర్థమైందా నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు కడతానో? అవునక్క, నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. మీరు కూడా వెంటనే ఆరోగ్య బీమా పథకం తీసుకోండి. నా బయోలో లింక్ ఇచ్చాను. ఇక్కడ మీరు ట్రస్టెడ్ పార్ట్నర్ ప్లాన్స్ కంపేర్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ప్లాన్ తీసుకుంటే 15% వరకు డిస్కౌంట్ వస్తుంది.